వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. సిలువ విలువను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సిలువ అనేది క్రైస్తవులకు సెంటర్ పాయింట్, కేంద్ర బిందువు. సిలువను తెలుసుకోవడం, సిలువ యొక్క త్యాగాన్ని, ప్రేమను తెలుసుకోవడం అనేది మనకు గొప్ప శక్తినిస్తుంది. పాత నిబంధనలో సిలువ, పాత నిబంధనలో యేసు ప్రభువారు అనేక సందర్భాల్లో ప్రస్ఫుటంగా మనకు కనబడతారు. ఆ పాత నిబంధనలో సిలువకు సంబంధించి, సిలువ మ్రానుకు సంబంధించిన ఒక విషయం ఈరోజు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఆత్మీయమైన మేలు పొందుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుచున్నాను. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యయాత్ర చేస్తుంటారు. 430 సంవత్సరాలు బానిస బ్రతికిన తర్వాత మోషే నాయకత్వంలో వాళ్ళందరూ విడిపించబడి విడుదల పొంది అరణ్యయాత్ర చేస్తూ కొన్ని రోజుల ప్రయాణం తర్వాత బయల్సెఫోను అనే ప్రాంతంలో ఎర్ర సముద్రం వస్తుంది. ఎర్ర సముద్రం దగ్గర దేవుడు అద్భుత రీతిలో వారిని కాపాడుతాడు. వెనకాల ఫరో సైన్యం నుంచి మరణానికి అప్పగించకుండా వాళ్ళని కాపాడి ఎర్ర సముద్రము నెట్ట నీళ్ళున్న చీల్చి యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకు వాళ్ళు పయనించేలా సముద్రము చీల్చబడి ఉంటుంది. సో ఆ తర్వాత వారు చాలా సంతోషపడతారు. దేవుని చేసిన కార్యానికి గంతులు వేస్తారు, పాటలు పాడతారు, కీర్తనలు పాడతారు. మమ్మల్ని శత్రువుకు అప్పగించలేదు, కొండలెక్కించలేదు, అలాగే సముద్రంలో నీళ్లలో ముంచలేదు, ఇంత గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యం జరిగించారని మోషే అక్కగారైన మిరియాము ఆధ్వర్యంలో స్త్రీలందరూ చక్కగా నృత్యాలు చేస్తూ, పాటలు పాడుతూ, కీర్తనలు పాడుతూ చక్కగా వారు దేవుణ్ణి కృతజ్ఞతతో స్తుతిస్తారు. చాలా గొప్ప విషయం. గొప్ప అద్భుతం ద్వారా దేవుణ్ణి వాళ్ళు కీర్తించారు, పొగిడారు, కొనియాడారు. ఆ తర్వాత వాళ్ళు ఇక వెళ్ళాలి కదా, కానాను యాత్రలోకి వెళ్ళాలి, ముందుకు సాగాలి. కాబట్టి 3 రోజుల పాటు వాళ్ళు ప్రయాణం చేశారు. 3 రోజులు ప్రయాణం చేశారు. కొన్ని లక్షల మంది జనాభా, చిన్న పిల్లలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పశువులు, వాళ్ళకి జంతువులు, ఇలాంటివన్నీ ఉన్నాయి. 3 రోజుల ప్రయాణంలో ఈ 3 రోజుల్లో వాళ్ళకి వాటర్ సరిగా లేదు, నీళ్లు సరిగా అందలేదు. అరణ్యయాత్ర కదా, ఎటు చూసిన ఎర్రటి దుబ్బలు, కొండలు, కనుసూపు మేరలో పచ్చగడ్డి లాంటిది ప్రదేశం పెద్దగా వాళ్ళకి కనపడలేదు. ఈ అరణ్యయాత్ర చేస్తున్నప్పుడు 3 రోజుల పాటు వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళకు నీళ్లు కావాల్సి వచ్చింది. నీళ్లు తిత్తిల్లో పట్టుకొని ఉంటారు, అవన్నీ అయిపోయి ఉంటాయి. వారు, వారి పిల్లలు, వారి పశువులు దాహానికై ఆరాటపడుతున్నారు. ఇటువంటి సందర్భాల్లో వాళ్ళు 3 రోజుల పాటు ప్రయాణం చేసిన తర్వాత ఒక చోటికి వాళ్ళు వస్తారు. అది మారా అనే ప్రాంతానికి వస్తారు. మారా అనే ప్రాంతానికి వస్తారు. మారా అనే ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళు ఒక దాహం కోసం చూస్తున్నప్పుడు ఒక చెరువు వాళ్ళకి కనపడుతుంది. చెరువు లాంటిది, ఒక సరస్సు లేదా ఒక కుంట. మారా అనే ప్రాంతంలో ఒక చెరువు కనపడుతుంది. ఆ చెరువు కనపడగానే వాళ్ళకి ప్రాణం లేసి వస్తుంది. ఎందుకంటే నీళ్లు కనపడ్డాయి, నీళ్లు తాగుదాం, తెప్పరిల్లుదాం, తిరిగి ప్రాణాలను కాపాడుకునేంత స్థితిలోకి వెళ్దాం మనము మన పిల్లలు అన్నట్టుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లను తాగడానికి ప్రయత్నం చేస్తారు. దోషుల్లో తీసుకొని తాగుతున్నప్పుడు అవి తాగటానికి అనువు లేకుండా చేదుగా ఉంటాయి. అసలు గుట్టక మింగలేని పరిస్థితిలో ఉంటాయి, చేదుగా ఉంటాయి. చాలా చేదుగా ఉంటాయి. చాలా ఇబ్బంది పడతారు. చాలా అంత ఆశతో వచ్చి నీళ్లు దొరికాయి, నీళ్లు తాగుదామన్న ఆశతో వచ్చినప్పుడు వాళ్ళకి గొంతులో పచ్చి వెలకాయ పడ్డట్టు అంటారు కదా, అలా వాళ్ళ గొంతులు దిగకుండా అలానే నీళ్లు చేదుగా ఉన్నాయి. ఇటువంటి సందర్భాల్లో వాళ్ళు చిరాగ్గా మోషే మీద సనుగుతారు, గురుగుతారు. ఏంటి పరిస్థితి, అరణ్యంలోకి తీసుకొచ్చావు, నీళ్లు లేకుండా ఇక్కడ చంపుతావా అన్నట్టుగా మోషేను కాస్త కటువుగా మాట్లాడుతున్నారు. మోషే ఏం చేసేది లేక దేవుడి దగ్గర మొరపెడతాడు. అయ్యా, మరి పరిస్థితి ఎలా ఉందంటే, నువ్వు కంగారు పడబాకు, నువ్వు ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కొమ్మను తీసి నరికి ఆ నీళ్ళల్లో వెయ్యి అనగానే మోషే దేవుడు ఏం చెప్తారో అలా ఆ కొమ్మను తీసుకొచ్చి నీళ్ళల్లో వేశారు. నీళ్ళల్లో వేయగానే ఆ నీళ్లు, ఆ చేదంతా పోయి ఆ నీళ్లు మధురంగా మార్చబడ్డాయి. ఇదంతా మనకు నిర్గమాకాండం 10వ అధ్యాయం చివరి ప్యాసేజ్లో ఉంటుంది.
అంటే 22 నుంచి చివరి వరకు మనకు కనపడుతుంది, 27 వరకు కనపడుతుంది. అయితే అవి కొమ్మ, విరవబడిన కొమ్మ ఆ నీళ్ళలో వేయగానే ఆ నీళ్ళలోని చేదంతా పోయి ఆ నీళ్లు మధురంగా మార్చబడతాయి. ఆ తర్వాత వాళ్ళు చక్కగా నీళ్లను సేవిస్తారు, వారి పిల్లలు సేవిస్తారు, వారి పశువులకు పెట్టుంటారు, నీళ్లు పట్టుంటారు. అలాగే వాళ్ళు అక్కడ చక్కగా సేద తీరి స్నానాలు చేసి చక్కగా వాళ్ళు హృదయాలు తెప్పరిల్లి శరీరాలు తెప్పరిల్లి చాలా సంతోషించి ఉంటారు, ఆనందించి ఉంటారు. మళ్ళీ యాత్ర చేయుటకు ఆ నీళ్లు వాళ్ళకి చాలా ఉపయోగపడ్డాయి. అంటే నీళ్లు లేకపోతే కూడా చనిపోతాం కదా, సో వాళ్ళకి అక్కడ వారు చనిపోకుండా నీళ్లు వారికి కారణమయ్యాయి. అయితే జాగ్రత్తగా గమనిస్తే ఇది యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభు వారు ఈ లోకంలోకి చేదైన బ్రతుకును, పాపపు బ్రతుకుతున్న వారికి మధురాన్ని, జీవాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారు యేసు ప్రభు వారు. ఆ సరస్సు, ఆ కుంట, ఆ చేదైన జలం లోకంతో పోలి ఉంది. అది ఆ సరస్సులో, ఆ చెరువులో నీళ్లు చేదు తర్వాత వచ్చింది. అది చేదు బై బర్త్ నుంచి, అంటే ఆ సరస్సు పుట్టినప్పుడు చేదుగా లేవు. ఆదాము అవ్వలు ఏదేను వనంలో పుట్టినప్పుడు వాళ్ళు పరిశుద్ధంగానే ఉన్నారు, దేవుడి చేతిలోనే ఉన్నారు, దేవుడి క్రియేషన్లోనే ఉన్నారు, దేవుడితో సహవాసం చేశారు, దేవుడితో చక్కగా ఆనందించిన వారుగా ఉన్నారు. అయితే వాళ్ళు తినకూడని పండు తిన్న తర్వాత, దేవుడు ఆజ్ఞను మీరిన తర్వాత వారు చేదైపోయారు, పాపంలోకి వచ్చారు. మొదట్లో బాగానే ఉన్నారు, ఆ తర్వాత దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే మీరారో ఆదాము అవ్వలు వాళ్ళు చేదుగా మార్చబడ్డారు. అంటే సరస్సు అంతా చేదైపోయింది. ఆ చేదు నుంచే కదా మనం అందరం వచ్చింది. మనం అందరం చేదుగా ఉన్నాం, పాపంగా ఉన్నాం, శాపంలో ఉన్నాం, అపవాది ఏలుబడిలో ఉన్నాం. ఇటువంటి సందర్భంలో యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చి తను పవిత్రుడిగా పుట్టడమే కాదు, పవిత్రుడిగా జీవించి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి తను విరగొట్టబడి, నరకబడి, కొట్టబడి, దున్నబడి, గాయపరచబడి ఈ లోకంలో తన రక్తం కార్చడం ద్వారా, అంటే శిలువ మ్రానుపై తను వేలాడటం ద్వారా ప్రపంచంలోని చేదంతా పోయింది, మనుషుల్లోని పాపం అంతా పోయింది, మనుషుల్లోని గూడు కట్టుకొని పోయి చేదెక్కిపోయిన జీవితం అంతా ఒక్కసారిగా ఈ క్రీస్తు రక్తంలో శిలువ మ్రానుపై పోయి మనం మధురంగా మార్చబడ్డాం. నేనే జీవాహారం అన్నాడు కదా, జీవ జలమును అన్నాడు కదా దేవుడు. సో ఇప్పుడు మనము నిర్గమకాండం 15 అధ్యాయాలు చూసుకుంటే అక్కడ చేదైన జలము ఒక కొమ్మను విరిచి మోషే అందులో వేయడం ద్వారా ఆ నీళ్లు, చేదైన నీళ్లు మధురంగా మార్చబడ్డాయి. యేసు ప్రభు వారు విరవబట్టడం ద్వారా, శిలోమరానుపై కొట్టబట్టడం ద్వారా, ఒక చెట్టుగా విరగొట్టబట్టడం ద్వారా ప్రపంచ మానవాళి పాపపు చేదంతా పోయి పరిశుద్ధత దేవుని నుంచి మనకు ఆపాదించబడింది. వారు అక్కడ చేదు పోవడంతో మధురంగా నీళ్లను తాగి త్రెప్పలిల్లారు, ప్రాణాలు నిలుపుకున్నారు, సంతోషపడ్డారు. యేసు ప్రభువారు మన చేదైన పాపాలని, చేదైన లోకపు జీవితాన్ని మధురంగా మార్చడం ద్వారా మనం తిరిగి నూతన జీవాన్ని పొందుకున్నాం, తెప్పరిల్లబడ్డాం, తండ్రితో ఏకమవుటకు మళ్ళీ పరుగులు పెడుతుంటాం. అంటే అక్కడ విరవబడిన కొమ్మకి మోషే గారు అందులో వేసిన కొమ్మ యేసు ప్రభువారే. యేసు ప్రభువారికి సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభువారు విరవగొట్టబడకపోతే, నల్లగొట్టబడకపోతే, యేసు ప్రభువారు చనిపోకపోతే మనకి ఎక్కడ మధురం, ఎక్కడ పునరుజ్జీవం, ఎక్కడ నిత్య జీవం లేదు కదా. అక్కడ వాళ్ళు చేదైన జలములు త్రాగలేక మేబీ అక్కడ అరణ్యంలో వాళ్ళు కూలిపోయేవారేమో. మనము కూడా పాపములో బ్రతుకుతూ పాపములోనే ఉంటూ ఇంకా అందులోనే వెళ్ళిపోయేవాళ్ళం. యేసు ప్రభువారు రాబట్టి ఆదాము అవ్వల ద్వారా సంక్రమించబడిన ప్రతి పాపాన్ని, శాపాన్ని కొట్టివేయబట్టి మనము తండ్రితో ఏకమై పరలోకానికి వారసులమయ్యాం. సో మారాలాంటి బ్రతుకులను మధురంగా మార్చడానికే యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చాడు. జుంటి తేనెల ధారల వంటి వాక్యమే శరీరధారి ఈ లోకానికి వచ్చి మన చేదును తీసివేసి మనకు మధురాన్ని, నిత్య జీవాన్ని ఇవ్వడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు.
అందుకే అంటారు కదా, నేను నన్ను ఎవరైతే విశ్వసిస్తారో వారి కడుపులో జీవ నదులు పారుతాయని చెప్తారు. జీవనదులు అంటే పరలోకపు నదులు పారుతాయి. జీవజలము నేనే, ఐఎమ్ ద లివింగ్ వాటర్. నన్ను త్రాగువాడు ఎప్పుడు దప్పికొనడు. సమరయ స్త్రీ దగ్గర చెప్పిన మాట, నేను ఇచ్చిన నీళ్లు తాగితే ఎప్పుడు దప్పికొనరు. ఆ నీరు ఎవరో కాదు, యేసు ప్రభువారే. తను చీల్చబడి, రక్కబడి, కొయ్యబడి, దున్నబడి, విరువబడి, మొత్తబడి, గుద్దబడి, ఉమ్మివేయబడి ఇచ్చిన ఆ జీవజలము తాగిన వారు ఇక ఎన్నటికీ తప్పికొనరు, పరలోకానికి తప్పకుండా చేరుస్తారు. అయితే ఆ జీవజలం దగ్గర ఉన్నావా? ఆ జీవజలం తాగుతున్నావా? యేసు ప్రభువారు తను పడి మనకిచ్చిన జీవజలములు నువ్వు తాగుతున్నావా? అయితే కొంతమంది ఆ జీవజలము తాగుతూ కూడా ఇంకా లోకంలో ఇంకేదో జలములు ఉన్నాయని, ఇంకేదో పానీయములు ఉన్నాయని, ఇంకేదో బాగుంది అని తాగేస్తున్నారు. ఈ జీవజలము తాగుతూ ఆ జలములు తాగటం, ఆ ద్రవ పదార్థాలు తాగటం అనేది మంచిది కాదు. అది నిన్ను స్పాయిల్ చేస్తుంది, నిన్ను అడ్డుకుంటుంది, మళ్ళీ తిరిగి నీ జీవితాన్ని చేదుగా మారుస్తుంది. ఏది తాగుతున్నావు? యేసయ్య రక్తము శరీరము త్రాగుతున్నావా? లోకంలో ఇంకేదన్నా చేస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. ఆయన విరువబడిన రక్తము, ఇరువబడిన శరీరము, ఆ రక్తము మన జీవితాలను, చేదైన జీవితాలను మధురంగా మార్చి యుగయుగాలు తండ్రితో పరలోకపు మన్నాను తెరిపించే ఆ భాగ్యాన్ని మనకు కల్పించు. అటువంటి భాగ్యంలో మనం అందరము నిత్యము జీవించుతాము కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.